ప్రైజ్‌లో వార్తల్లో మనం చూస్తున్నటువంటి ఒక భయంకరమైన, దుఃఖకరమైన సంఘటన అమెరికాలో కాలిఫోర్నియాలో అనేటువంటి ప్రాంతాల్లో లాస్ ఏంజెల్ అనే పట్టణం అగ్ని చేత కాల్చబడటం మనం చూస్తున్న వార్తల్లో కూడా మనం వింటున్నాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన, దుఃఖకరమైన పరిస్థితి. చాలామంది ఇది ఎందుకు జరిగింది ఎలాగనే చాలామంది చాలా కారణాలు చెప్తున్నారు. దేవుని పిల్లలుగా మనం గుర్తించుకోవలసిన విషయాలు, ఇటువంటి పరిస్థితిని బట్టి మనం చాలా విషయాలు అర్థం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఒక మాట, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. సమస్తము ఆయన మూలంగానే కలిగింది అని వాక్యం చెప్పబడుతుంది. సమస్తం ఆయన మూలముగా కలిగినప్పుడు ఆయన దేవుని గూర్చిన ప్రస్తావన లేదు, దేవుడు మా జీవితాల్లో లేడు అని చెప్పటం అది ఇంకా బాధాకరము. ఆ లాస్ ఏంజెల్ అనే పట్టణము చాలా ఉన్నతమైనది. అమెరికా దేశాలంటే క్రిస్టియన్ దేశాలుగా పిలువబడతాయి. కానీ రాను రాను ఆ దేశాల్లో కొన్ని ప్రాంతాలు, పట్టణాలు చాలా భయంకరమైనటువంటిగా పాపముతో కూడిన పట్టణాలుగా మార్చబడ్డాయి. ఆ లాస్ ఏంజెల్ అనే పట్టణం అమెరికాకు ఒక కిరీటం లాంటిది, ఒక గొప్ప పట్టణం, విలువైన పట్టణం. ఆ పట్టణంలో చాలామంది గొప్ప గొప్పవారు, ధనికులు, నాయకులు, సెలబ్రిటీలు నివసించే గొప్ప పట్టణం అది. అది అనేక మంది ప్రజలు చూడటానికి కూడా సందర్శించే గొప్ప ఉన్నతమైన పట్టణం. వారిని బట్టి వారు అతిశయపడ్డారు. వారి పట్టణాన్ని బట్టి వారి అభివృద్ధిని బట్టి గర్వించారు, అతిశయపడ్డారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి సెలబ్రిటీలో గొప్ప గొప్పవారు ఆ మీటింగ్లో నా ఎదుగుదల, నా అభివృద్ధి, మా పట్టణం అభివృద్ధి, మా క్షేమము ఈరోజు మమ్మల్ని బట్టి, మా స్నేహితులను బట్టి, మా తల్లిదండ్రులను బట్టి అని అందరి గురించి ప్రస్తావించారు. కానీ ఎవరు కూడా దేవుని ప్రస్తావన తీసుకురాలేదు. అంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను అభివృద్ధి అవ్వను, క్షేమంగా ఉన్నాను, మా పట్టణం ఇంత స్థితిలో ఉంది అని సంతోషంగా ఎవరు కూడా దేవుని గురించి ఎవరు చెప్పలేదు. దేవుని కృప, దేవుని దయాన్ని కూడా చెప్పలేని పరిస్థితి. దేవుని పక్కన పెట్టారు. దేవుడు మాకు అవసరం లేదు, దేవుడు మా జీవితంలో ఈ పట్టణంలో ఏమి చేయలేదు, ఆయన 0%. మా జీవితాల్లో దేవుని విషయాలు, మా పట్టణంలో మా జీవితాలు ఎదుగుదలలో, అభివృద్ధిలో దేవుడికి ఎటువంటి అవకాశం లేదు అని దేవుని మర్చిపోయారు, పక్కన పెట్టారు. ఆనాడు సొదొమ గొమొర్ర పట్టణంలో కూడా ఎంతో భయంకరమైన పాపముతో నిండిపోయి అధికమైన పాపంతో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఆ సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి వచ్చి అగ్నితో కాల్చబడ్డాయి. నిజమే, దేవుని సన్నిధిలో సమస్తము దేవుని ద్వారా ఉచితంగా మనం పొందుకున్నాం. మన బ్రతుకు దేవుడిచ్చింది, మనం పీల్చే గాలి దేవుడిచ్చింది. ఈరోజు ఈ అవయవాలు, ఈ సారూప్యం సమస్తము కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి. నీ క్షేమాన్ని, నీ అభివృద్ధిని, నీ ఎదుగుదలను కోరుకుని సమస్తాన్ని దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. దేవుడిచ్చిన బ్రతుకును, దేవుడిచ్చిన గాలిని, దేవుడిచ్చిన సృష్టిని, సమస్తాన్ని నువ్వు అనుభవిస్తూ ఈరోజు దేవుడు ద్వారా మేము ఏది పొందుకోలేదు, దేవుడు మాకు అవసరం లేదు, దేవుడు 0% అని పక్కన పెడితే నువ్వు దేవుణ్ణి ఏ స్థానంలో చూసావో దేవుడు కూడా అదే స్థానంలో నిన్ను చూస్తాడు. నువ్వు దేవుడు నీకు అవసరం లేదు అని నువ్వు అనుకున్నప్పుడు అసలు దేవుడికే నువ్వు అవసరం లేదని ఆయన పక్కన పెడతాడు. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలుగులేదని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఒక ధనవంతుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమీ లేనటువంటి అతను దేవుడు ఉన్నతమైన అభివృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు దేవుడిని మర్చిపోయాడు, దేవుని పక్కన పెట్టాడు. నేను దేవుని దయ వల్ల, దేవుని కృపను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని సాక్షిగా ఉండవలసిన ఆయన దేవుని మర్చిపోయాడు. ఆ రాత్రి తన ప్రాణాన్ని కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథంలో మాట చదివిస్తుంది,
నన్ను గణపరచువని నేను గణపరుస్తాను అని సెలవిచ్చాడు. దేవుని దయ, దేవుని కృపను బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాము, మనం జీవిస్తున్నాము. సమస్తము దేవుని ద్వారా ఉచితంగా మనం పొందుకున్నాము. మన బ్రతికి దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి ఆయన నిత్యము స్తుతిస్తూ ఆయన మహిమపరచవలసిన మనము, మన జీవితాలు దేవునికి మహిమార్థం ఉండవలసిన మన బ్రతుకులు, ఆయన గణపరచవలసిన మన జీవితాలు ఈరోజు దేవుని పక్కన పెట్టే స్థితిలో ఉంటే మన దేవుడికి అవసరం లేదు. అందుకని ఇటువంటి పరిస్థితులు ఉగ్రతలో భయంకరంగా చోటు చేసుకున్నాయి. మరి దేవుని సంఘటనలు చూస్తున్న మనము, వింటున్న మనము ఈ విషయాలన్నిటిని బట్టి ఆలోచించి మనము బ్రతుకుతున్న ఈ దినాల్లో దేవునికి మహిమార్థంగా బ్రతకాలని, భయభక్తులు కలిగి జీవించి ఆయన నిత్యము గణపరిచేవారుగా మహిమార్థంగా జీవించాలని, ఎప్పుడు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ఆ లాస్ ఏంజెల్స్ పట్టణాల కొరకు, ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ ప్రాంతంలో ప్రజలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి మరలా కోల్పోయిన దానికంటే దేవుడు అనేక మేలుల చేత వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించు.